శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో చిట్టీల పేరుతో ఘరానా మోసం జరిగింది. ఓ మోసగాడు 50 లక్షలు ఇవ్వకుండా పులివెందుల్లో తలదాచుకున్నాడు. కేతిరెడ్డి ఓబిరెడ్డి గత 20 ఏళ్లుగా ఫైనాన్స్ నడిపేవాడు. ఎంతో నమ్మకంగా ఉండేవాడు. అదే నమ్మకంతో 12 మంది బాధితులు అతని దగ్గర 5 లక్షల రూపాయల చిట్టి వేశారు. చిట్టి గడువు ముగిసినా తమకు డబ్బు ఇవ్వలేదంటూ బాధితులు ముదిగుబ్బ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ తమకు న్యాయం జరగలేదన్నారు. దీంతో ఎస్పీ ఆఫీస్కి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరామన్నారు. కేతిరెడ్డి ఓబిరెడ్డి అనే అతను గత 20 ఏళ్ళుగా నమ్మకం మీద అతని మీద చీటీలు వేసి ఆ నమ్మకం మీద చీటీలు ఇస్తాడనే నమ్మకంతో నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి చీటీలన్నీ తీసేసుకొని పులివెందులకు దేయికి వెళ్ళిపోయినాడు. అక్కడికి పోయి మేము డబ్బులు అడగగా వాళ్ళే దౌర్జన్యం చేస్తుంటారు. ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటారు చేసుకున్నాం. మేము స్పందనలోకి వచ్చి ఎస్పీ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిఐ ఆఫీస్కి వచ్చినా కూడా మాకు అక్కడ సరిగా వాళ్ళు మాకు న్యాయం జరగలేదు. దయచేసి న్యాయం జరగాల్సింది కోరుచున్నాం. మేము కేతిరెడ్డి ఓబిరెడ్డి అనే అతని దగ్గర చీటీలు వేసాము. దాదాపుగా పోయిన జూన్లో అయిపోయింది ఒక చీటీ. ఇంకా రన్నింగ్లో చీటీలు ఉన్నాయి. ఆ చీటీ డబ్బులు మాకు రాలేదు. పోయిన జూన్కి అయిపోయిన డబ్బులు రాలేదు. అడిగితే ఇస్తామన్నారు, మళ్ళీ ఇవ్వలేదు మాకు. మేము పులివెందులు చేసినారు. నైట్ పులివెందులకు వెళ్ళిపోయినాడు. తర్వాత మేము పులివెందులు పోయి కలిసినాము. ఇస్తామన్నారు, మాకు ఇంతవరకు ఇవ్వలేదు. మేము ఎస్పీ గారి ఆఫీస్ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయినాము. ఎంత దాదాపుగా 12 మంది ఉన్నాం. మాకు 50 లక్షల దాకా రాలేదు. ఎస్పీ దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చిపోయినాం గ్రీవెన్స్లో. మళ్ళీ సిఐ గారికి రాసినారు. సిఐ గారి దగ్గరికి పోయినాము. అక్కడ చెప్పిన విషయం పిలిపించి వాళ్ళు చెప్పినారు. ఒక వారం లోపల మాకు డబ్బులు ఇస్తామని చెప్పినారు. దాదాపు 1 మంత్ పైన అయిపోయింది. ఇంతవరకు మాకైతే డబ్బులు రాలేదు.